మధ్యాహ్నం 4 గంటల 5 గంటల ప్రాంతాన మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి అన్న ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేసినావా, మరి పాప తీసుకొచ్చే టైం అవుతుంది కదా, జర సాయంత్రం అయితే కంపల్సరీ అన్న అని చెప్పిన అన్న నేను తీసుకురాలే కానీ ఇంకో విషయం చెప్పాలన్నా అని ఆయన అన్నాడు. ఏంటిదన్నా అంటే శైలజరెడ్డి అనే మేడము స్కూల్లో ఏదో గొడవ అయిందట. హాస్టల్ నుంచి మేడము స్కూల్కి పోయి 2 మేడలను కూర్చుని కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి ఆ 2 బాబులను తీసుకొని పోయిందట అన్న అని శైలజరెడ్డి గారు చెప్పారు అని. శైలజరెడ్డి ఇట్లా తీసుకుపోయిందని చెప్పి ఆంజనేయులు చెప్పిండు నాకు. చెప్పినాక 7 గంటల 7:15 ప్రాంతాన నేను మళ్ళా ఒక సుజాత అనే టైం ఉంటుంది, అలా కుక్గా పనిచేస్తుంది. అంటే రెగ్యులర్గా ఆమెకే ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడతాం అన్నట్టు. మేము 7:30 ప్రాంతాన ఆమెకు ఫోన్ చేస్తే అక్క మా బాబు ఒకసారి ఫోన్ ఇవ్వాలి మాట్లాడాలని చెప్పి ఆమెను అడిగితే అన్న ఏం లేదు పాప అనేది మేడం అనే టైమే పిల్లలతో ఏదో ఆఫీస్లో మాట్లాడుతుంది, ఒక 10-15 నిమిషాల తర్వాత చేయన్నా అని చెప్పి సుజాత అనే టైం అన్నది. 15 నిమిషాలు అన్న కాడ 20 నిమిషాల తర్వాతనే ఫోన్ చేసి అక్క జర ఒకసారి ఇవ్వంటే చిన్నపిల్లలతో ఇచ్చి పంపించి మా పాపతో మాట్లాడిచ్చింది. డాడీ పైసలు ఇచ్చిండు అంటే ఇవ్వలేదు అంకుల్, ఇప్పుడు మేడం ఆంటీని తీసుకపోయి నీకు వస్తాడు కదా, వచ్చినప్పుడు నేను తీసుకుంటుంది డాడీ అని చెప్పింది. బాయ్ డాడీ అంటే బాయ్ డాడీ అనుకున్నాం. లాస్ట్ కాల్ కదే మేడం. తర్వాత ఏమైందంటే ఒక 45 నిమిషాల గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం మేడం. మళ్ళీ వాళ్ళు శైలజరెడ్డి ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి వైష్ణవికును భవ్యకు యాక్సిడెంట్ అయిన దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకుపోతాను, నువ్వు తొందరగా రావాలి నాగరాజు, ఇమీడియట్గా పోనీ కంపల్సరీ రావాలి, తొందరగా రావాలని అంటే అదే ఆయన ఆటో డ్రైవర్ ఏమో స్కూల్ నుంచి వెళ్ళి తీసుకురాని లేదా, ఏమైనా తీసుకొస్తే ఆటో నుంచి వెళ్ళి తీసుకొస్తే అంటే ఆటో పోర్లో పడో ఏమైనా యాక్సిడెంట్ అయితే దెబ్బ తాకితే హాస్పిటల్ తీసుకుపోవాలి అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేనేం చేసినంటే మళ్ళీ శైలజరెడ్డికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేక, కుక్ అనే టైం ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లేపలేదు. ఇది అంతేందుకు ఇదివరకు మా పాప మా బాబు మా వైఫ్ ఇద్దరు చనిపోయారు. నేను ఆయనకి ఆ పైన నాకు అంత టెన్షన్ భయం అయ్యి అన్న అని చెప్పి ఆంజనేయులు అనే వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే అన్న ఏం లేదన్నా, ఇక వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ చెప్తలేరు చేయను, నాకు ఇదివరకే మా భార్య చనిపోయింది, కొడుకు చనిపోయింది అన్న, నాకు అంత టెన్షన్ దండం పెడతాను అని ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పాను అంటే చెప్పేది ఏం లేదన్నా, భవ్య నువ్వు వైష్ణవ్ ఇద్దరు హ్యాంగింగ్ చేసుకొని ఊరు పెట్టుకొని చచ్చిపోయారని ఆయన ఓపెన్గా చెప్పేసాడు మేడం. చెప్పేసినాక ఇక భవ్య వాళ్ళ పేరెంట్స్కు వీళ్ళు శైలజరెడ్డికి ఫోన్ చేయలేదు. నాకు ఒక్కటే యాక్సిడెంట్ అనేది చెప్పింది. నాకు ఎటు తోజాక భయం అయ్యి మా చెల్లె ఫోన్ చేసిన. మా చెల్లె కూడా పక్కనే ఉంటుంది. మా చెల్లె ఫోన్ చేస్తే మా చెల్లె ఉన్న మా బావ ఇద్దరు కలిసి వాళ్ళ భవ్య వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి వాళ్ళ డాడీ వేరే దగ్గర వాళ్ళ మనిషి చనిపోతే అక్కడికి గోపి అన్నట్టయినా భవ్య వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ పేరు నాకు అంత పెద్ద ఐడియా లేదు కానీ వాళ్ళు ఇద్దరు ఉన్నారంట ఇంట్లో. మా కాక ఇట్లా పిల్లలకు దెబ్బ తాగిందట వాస్తవమైన అది అని చెప్తే అయ్యో మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు అని చెప్పి ఆ గోపి అనే వ్యక్తి ఆటో డ్రైవర్కి ఫోన్ చేసిండు. ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి హబ్సిగూడ నుంచి భువనగిరి పోయే వరకు చక్కగా మేము అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి పోయే వరకు ఇక్కడ వీలేజ్ చేయాలంటే ఏదో సాగుబోతుల మధ్య ఉంటే కొన ఊపిరి ఉంటే తీసుకుపోయినాము అని చెప్పి ఏదో కథ లేదు. మేము ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ మేము పోయే వరకు తీసుకుపోయి డైరెక్ట్ మార్చిలో పడేసారు. మార్చిలో పడితే నైట్ మొత్తం తెల్లదా 5:30 6 గంటల దాకా ఆ ప్రాంతం అక్కడనే ఉన్నాం. ఇక హాస్పిటల్ దగ్గరనే ఉన్నాం. సిఏ గారి డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ అక్కడికి పోనీయలేదు. 7 గంటల ప్రాంతాన్ని అక్కడికి హాస్టల్కి కుంగడి పోయినాక ఏదంటే మీరు 3 నెలలు పోయి మాట్లాడారే చేయరాదు అని చెప్పారంటే ఇంకా రాలేదు. ఈ భవ్య వాళ్ళ తరఫున కొంచెం పెద్ద మనుషులు మాట్లాడేవాళ్ళు జర ఓపెన్గా మాట్లాడేవాళ్ళు కావాలని చెప్పి ఇప్పటిదాకా ఆపంగానే చాలా పెద్ద అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు, స్టూడెంట్ వచ్చారు. అది అయిపోయినాక మీకు పైకి పోయినాం. ఇక అందరు నేతలు కలిసి వీళ్ళందరూ కలిసి పైకి పోయినాం. పైకి పోయినాక చిన్న 11-10 సంవత్సరాల పిల్లల్ని ఒక 10-15 మంది ఒక రూమ్లో ఉంచారు వీళ్ళందరినీ. అక్కడ అప్పటికి మేము పోయే వరకే 2 కానిస్టేబుల్ లేడీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని చూడంగానే మా పాపను సిగరాపని ఎప్పుడన్నా పోయినప్పుడు పిల్లలు నన్ను చూడంగానే ఒక్కసారి బోరమని అందరూ ఏడ్చారు. ఏడవంగానే ఏం లేదు అందుకు ఎందుకు ఏడతారమ్మా, ఎందుకు భయపడతారు, మీరు ఏం భయపడకండి, మేము ఇంతసేపు ఏం చెప్పినామో కదా చెప్పుర్రి, పోలీసులు వచ్చిరని ఎందుకు భయపడతారు, మేము ఇంతసేపు మేము కూడా పోలీసులు కదా, మేము ఏం చెప్పినామో మీరు అదే చెప్పుర్రి వాళ్ళకు అని చెప్పగానే వాళ్ళు ఏం జరిగింది అట్లా అవుతారంటే వైష్ణవి అక్కగిన మేము అన్నంగిన పట్టుకోగా తిన్నాక మేము తర్వాత తింటామని చెప్పి వేరే దగ్గర పోయిర్రు. తర్వాత ఒక ప్లేట్లో పట్టుకొచ్చుకున్నారు అన్నం. పట్టుకొని వచ్చి
రూమ్లో పోయారు, తింటామని పోయారు, తలుపులు పెట్టుకున్నారు. ఇక మళ్ళీ తలుపులు తీయకపోతే ఇక ముగ్గురు నలుగురు పిల్లలు పోయి తలుపులను గుద్దినాం. గుద్దితే తలుపులు ఊసి వచ్చినాయని అన్నారు పిల్లలు. చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు డోర్లు గుద్దితే ఊసి వస్తాయా? అదొకటి ఊసి రాదు కదా. తలుపులు డ్యామేజ్ కావాలి, తలుపులు బరాబరే ఉన్నాయి, గుళ్ళాలు బరాబరే ఉన్నాయి, అన్నీ ఎక్కడెక్కడ అన్ని బరాబర్ సెట్టింగ్ ఉన్నది. అక్కంచెల అయిపోయినాక ఇక్కడ వేరే వాళ్ళు గురేసుకునే రూమ్లోకి పోయినాం. పోయే వరకు ఏమిటంటే ఒక 5 ఫీట్ల డిఫరెన్స్ ఉన్నది మంచానికి. అదే చిన్నపిల్లలు ఇప్పుడు మామూలు స్కూల్ గవర్నమెంట్ పిల్లలు వాడుకునే చున్నీ ఎంత ఒక మీటర్ బాగుంటుంది. డైరెక్ట్ ఇలా చున్నీలా దాంట్లో ఉక్కులా పెట్టలేరు కదమ్మా, ఉక్కులా పెట్టినట్టుగా సృష్టించారు. అక్కంచెరి మళ్ళీ ఈ పిల్లలకు ఫ్యాన్ వేసుకునేంత ఈమెకు ధైర్యం ఉంటుంది. పిల్లలతో మళ్ళీ ఇప్పుడు వేసుకున్నారు, అయిపోయిందా? ఈ 11 సంవత్సరాల పిల్లలు వీళ్ళకు వాళ్ళతో ఏం చెప్పించారు అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూరగాయలు కోసే కత్తితోనూ ఇట్లా కడి చేసే సీర తీసుకుపోయి అక్కయ్య వాళ్ళను ఇద్దరిని తీసుకుపోయి ఇట్లా చున్నీలు కడి చేసి తీసినాం మేము, కిందకి ఏలాడబడ్డారు. అంటే 11 సంవత్సరాల పిల్లలకు ఎంత ధైర్యం ఉంటుందా? అదొకటి ఉండదు. హ్యాంగింగ్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, నాలుకే బయటికి వెళ్తుంది, నాలుకే బయటికి వెళ్ళలే. అయితే అంబులెన్స్ నాలుకే బయటికి వెళ్ళలే. సరే ఎట్లా పెద్దోళ్ళం బయటికి తీసిరి, కిందికి కొన ఊపిరితోనే ఉన్నారు అనుకున్నాం. ఆ 2 వాడేళ్ళ కిందికి తీసుకొచ్చేవారు. ఒక అంబులెన్స్ వస్తుంటే ఏ ఏరియా నుంచి వస్తుంటే సైరన్ వస్తుంది, సైరన్ రాలే. సైరన్ రాకుండా గేట్కి ఎదురుగా ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా ఉంటే తెలిసిపోతాయి కదా ఆటోమేటిక్ కాడ. సైరన్ రాలే. సైరన్ రాకుండా డైరెక్ట్ స్టేట్కి వెళ్ళిపోతే ఒక 10 నిమిషాలు పోతుంది హాస్పిటల్కి వెళ్ళిపోనీకి. వాళ్ళు దొంగ రోడ్లో తీసుకుపోయారు మేడం, వీళ్ళను తీసుకపోయి డైరెక్ట్ మార్చిలేసేయండి.